బ్యాక్ టు బులెటిన్. రేపటి నుంచి తెలంగాణలో హరితాహారం కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. నల్గొండ జిల్లాలో హరితాహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ విజయవాడ హైవేకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. రేపు ఒకే రోజు 160 కిలోమీటర్ల పొడవున 1,00,000 మంది మొక్కలు నాటనున్నారు. హరితాహారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద ప్రస్తుతం మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద ఉన్నాం. 160 కిలోమీటర్ల పొడవున ఈ కార్యక్రమాన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా మధ్యాహ్నం 11:30-12 గంటల సమయంలో ప్రారంభించనున్నారు. కేవలం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులకు ఇరువైపులా ఈ మొక్కలను నాటే కార్యక్రమం చేస్తా ఉన్నారు. 3 వరుసలుగా ఈ మొక్కల్ని నాటుతా ఉన్నారు. కోదాడ మండలం నల్లబండగూడ గ్రామం వరకు, అంటే తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న సరిహద్దు గ్రామం వరకు ఈ దారి వెంబడి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రేపు కార్యక్రమం ప్రారంభం కానున్న ఈ గుండ్రంపల్లి గ్రామానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు. ఇటువైపు పోలీస్ బందోబస్తు, రెవెన్యూకి సంబంధించిన శాఖలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఇప్పటికే ఈ దారి వెంబడి మొక్కలు నాటేందుకు గుంటలను తవ్వడం జరిగింది. ఇక ఈ మొక్కలు నాటిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఒక బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడతారు. అయితే గత ఏడాది 16 కోట్ల మొక్కలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాటింది. వీటిలో సక్సెస్ రేటు కూడా, బతికిన మొక్కల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో ఈ సంవత్సరం 46 కోట్లకు పైగా మొక్కలను నాటే ప్రధాన లేదంటే కీలకమైన లక్ష్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు నుంచి 4 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 28,000కు పైగా రహదారులుంటే తొలి విడతగా 7,100 రహదారులకు ఇరువైపులా ఈ మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. కేవలం రహదారుల వెంబడి మాత్రమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ, అదేవిధంగా ప్రతి మున్సిపల్ నియోజకవర్గం, గ్రామ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా విస్తృతంగా చేసే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఏ గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ ఎవరు ప్రధానంగా ఈ మొక్కలను విస్తృతంగా నాటి లక్ష్యాన్ని చేరుకుంటారో వాళ్ళకు సంబంధించి వాళ్లకు క్యాష్ రివార్డ్స్ ఇచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. దీంతో పాటు కనీసం 50 మొక్కలు నాటే వ్యక్తులు, సంస్థలకు కూడా ప్రతి మొక్కకు 5 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ఉపాధి హామీ పథకంలో ఉన్న నిధులను లింకేజ్ చేసి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో భూభాగానికి కంపేర్ చేసుకుంటే గ్రీనరీ 33% ఉండాలి. అయితే ఇక్కడ మాత్రం కేవలం 24% ఉంది. దీన్ని 33%కి చేరుకోవాలని లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగా రేపటి నుంచి హరితహారం అనేది కేవలం ఒక కార్యక్రమంలో కాకుండా ఒక ఉద్యమంలాగా, ఒక పండుగలాగా చేపట్టేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి అటువైపు ప్రైవేట్ సంస్థల్ని, ఎన్జిఓల్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక ఈ సంవత్సరం వర్షాలు కూడా అత్యధికంగా ఉండడంతో ఈ మొక్కల సక్సెస్ రేట్ ఎక్కువగా బతికే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తా ఉన్నారు. అటువైపు మొక్కల సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందో మానిటర్ చేయడం కోసం ఒక జియోటాగ్ సిస్టమ్ ని కూడా, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. మొత్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చలహారంగా మారుస్తుందనే ఆశాభావాన్ని అధికారులు, ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. కెమెరా పర్సన్ రాజా రమేష్ తో రెహానా ఫర్ ఎన్టీవీ, గుండ్రంపల్లి గ్రామం నుంచి.